Hi, my dear students. Welcome to our channel Learn Physics with Guna sir. సో మన ఛానల్లో మీకోసం నేను స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గునా సార్. ఈరోజు వీడియోలో నేను మీకు యూనిట్ సెల్ గురించి చెప్పబోతున్నాను. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యూనిట్ సెల్. వాట్ ఈస్ యూనిట్ సెల్? ఓకే, యూనిట్ సెల్ అంటే ఏదో ఒక జామెట్రికల్ ఎంటిటీ అని కాకుండా సింపుల్గా ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు. వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు? ఓకే, శాండ్, సిమెంట్ ఇవి కాదు, మెయిన్గా ఇంకేవి అక్కడ అరేంజ్ చేస్తారు. ఎస్, బ్రిక్స్. సో బ్రిక్స్ అనేవి ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా టోటల్ వాల్ అనేది రెడీ అవుతుంది, అవును కదా? సో సేమ్ లైక్ దట్, ఏదైనా ఒక సాలిడ్ స్టేట్ మెటీరియల్ తీసుకున్నట్లయితే ఆ సాలిడ్ స్టేట్ మెటీరియల్లో ఏ స్మాలెస్ట్ పార్ట్ తీసుకున్నప్పుడు ఆ స్మాలెస్ట్ పార్ట్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓకే మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది కనుక టోటల్ స్ట్రక్చర్ ఇస్తే అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు అంటే యూనిట్ సెల్ అనొచ్చు. యూనిట్ సెల్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ జామెట్రికల్ ఎంటిటీ. వెన్ we repeat in a 3-dimensional, it gives the total structure. యూనిట్ సెల్. ఓకే, యూనిట్ సెల్ జనరల్ గా మనం ఎలా డినోట్ చేసుకుంటామంటే క్యూబ్ షేప్ లో తీసుకుంటాం. సో దిస్ ఈజ్ క్యూబ్. Okay, a cube has how many corners or a vertex? So it has 8 vertex. These are called 8 vertex. 8 corners. Okay. After that, we have to know about the general గా మనకి ఎక్కువ ప్యాకింగ్ ఫ్రాక్షన్స్ లో అడిగేది ఏంటంటే సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్ అండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్స్ గురించి అడుగుతారు. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఒక బాక్స్ తీసుకున్నాం, ఆ బాక్స్ లో నువ్వు ఏం చేసావంటే బాల్స్ ని అరేంజ్ చేస్తావు. బాల్స్ ఎలా ఉంటాయి? స్పెరికల్ షేప్ లో కదా. అలా స్పెరికల్ షేప్ లో నువ్వు అరేంజ్ చేసిన ఆ టోటల్ బాక్స్ లో ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ అనేది ఆ బాల్స్ తో ఆక్యుపై అయింది అంటే ఇక్కడ మనం ఆటమ్స్ అనుకోవచ్చు. బాల్ని ద అమౌంట్ ఆఫ్ atoms occupied to the total volume అంటే ఎంటీగా ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూమ్, ఆ రెండింటికి ఉండే రేషియో ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటాం. ప్యాకింగ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక యూనిట్ సెల్ తీసుకున్నాను. ఈ యూనిట్ సెల్ మొత్తం మీద ఓకే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? ఓకే, ఇవే నా ఆటమ్స్? నో నో నో, అదే మనం తెలుసుకోవాలి. ఈ క్లాస్ లో నేను కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆటమ్ ఇన్ ఏ గివెన్ సెల్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఆటమ్స్ ఆక్యుపైడ్ టు ద టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ అందులో ఎంత ఆక్యుపై అయింది, ఆ రెండింటికి గల రిలేషన్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ గా చెప్పుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్ జనరల్ గా డిస్కస్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాల్ తీసుకున్నాం. ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ లో అంతా కూడా మనం ఆటమ్ అనుకునే బదులు బాల్ గానే తీసుకున్నాం. ఓకే, సో ఈ బాల్ ఇందులో ఉంది. ఎక్కడ ఉంది? 2 డైమెన్షన్ లో అయితే ఎందులో ఉన్నట్టు అది స్క్వేర్ లో ఉంది. అదే 3 డైమెన్షన్ లో తీసుకున్నట్లయితే అది ఎందులో ఉంది? బాక్స్ లో ఉంది. ఈ ఆటము ఈ బాక్స్ కి చెందుతుందా లేదా ఇంకా ఏమైనా బాక్స్ షేర్ చేసుకుంటున్నాయా? లేదు కదా, టోటల్ గా ఈ బాక్స్ కు మాత్రమే చెందుతుంది. కాబట్టి ఈ బాడీకి సెంటర్ లో ఒక ఆటమ్ అనేది ఉన్నది అంటే బాడీకి సెంటర్ లో ఆటమ్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఆటము ఆ బాడీకి చెందుద్ది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఓకే ఇది ఫేస్. ఈ ఫేస్ లో మనకి ఆటమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఫేస్ లో ఆటమ్ ఎగ్జిస్ట్ అయితే దీంట్లోకి ఎంత పార్ట్ వస్తుంది, దీంట్లోకి ఎంత పార్ట్ వస్తుంది? ఇన్ కేస్ ఇది ఫేస్ కదా, ఆటమ్ అక్కడ ఎగ్జిస్ట్ అయితే
మనం కన్సిడర్ చేసుకున్న యూనిట్ సెల్ లోకి ఎంత ఆటం వస్తుంది. సో చూడండి, ఇది ఆటం అనుకున్నట్లయితే ఇది ఫేస్ కదా, అంటే ఫేస్ లో ఆటం అనేది ఎగ్జిస్ట్ అయితే 50% అనేది మనం కన్సిడర్ చేసుకున్న యూనిట్ సెల్ కి వస్తే 50% అనేది నేబరింగ్ యూనిట్ సెల్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే బాడీకి సెంటర్ లో అయితే ఫుల్ దానికి చెందుద్ది. అదే ఫేస్ కి సెంటర్ లో అయితే ఫేస్ కి సెంటర్డ్ అయితే మనకి మనం కన్సిడర్ చేసుకున్న యూనిట్ సెల్ లోకి హాఫ్ పార్ట్ వస్తుంది. రిమైనింగ్ హాఫ్ పార్ట్ నేబరింగ్ యూనిట్ సెల్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు బోర్డు ఉంది కదా, వాళ్ళు కదా, ఒక ఆటం ఇలా సగం ముక్కొస్తే సో ఆ ఒక్క రూమ్ లోకి ఓకే సగం పార్ట్ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక ఆటం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 3 డైమెన్షన్ లో తీసుకున్నట్లయితే 3 డైమెన్షన్ లో ఓకే లేదంటే ఫస్ట్ 4 రూమ్స్ మధ్యలో ఉందండి ఒక ఆటం. సో 4 రూమ్స్ మధ్యలో ఉంది అంటే అప్పుడు ఎంత పార్ట్ వెళ్తుంది, ఒక్కొక్క రూమ్ లోనికి 1/4 పార్ట్ అనేది డివైడ్ అవుతుంది. కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆటం అనేది ఎప్పుడు కూడా కార్నర్ లో తీసుకుంటాం కాబట్టి ఎస్, ఒక పర్టికులర్ యూనిట్ సెల్ తీసుకున్నట్లయితే కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆటం ఎంత వచ్చింది అక్కడ 2 డైమెన్షనల్ కాబట్టి 1/4. అదే 3 డైమెన్షనల్ అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ఓకే 1/2^3 అవుతుందండి. దట్ మీన్స్ 1/8 కంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆటం 1/8. సో దాని యొక్క షేప్ మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది, ఈ షేడెడ్ రీజన్. ఇలాంటివి 8 పీసెస్ ని కనుక మనం కనెక్ట్ జాయిన్ స్పియర్, దట్ మీన్స్ స్పెరికల్ షేప్ లో ఉన్న ఆటం అనేది తయారవుతుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఓకే సింపుల్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క, బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క అండ్ ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్స్ యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్ ని కాలిక్యులేట్ చేయబోతున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.